హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక్కసారి ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక వ్యక్తి మనందరికీ తెలుసు. చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా డబ్బులు సంపాదించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫన్ బకెట్ భార్గవ్ అంటూ తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకున్న వ్యక్తి తను వీడియో చేస్తూ మైనర్ అమ్మాయిని తప్పుగా తనతో ప్రవర్తించాడంటూ తనపైన పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఆయన దగ్గర 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆయనకి విధించటం జరిగింది. ఇదంతా గతం. కానీ ప్రజెంట్లోకి వస్తే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోతే అతను వచ్చి కనీసం వాళ్ళ అమ్మకి బాగలేని టైంలో పక్కన లేడు. ఎంత డబ్బు గతంలో సంపాదించాడో దాన్ని కనీసం వాళ్ళ అమ్మ ఆరోగ్యం పైన ఇన్వెస్ట్ చేయలేకపోయాడు, తోడుగా లేకపోయాడు. ఎందుకు? ఒకే ఒక చిన్న మిస్టేక్ వల్ల. అది చిన్న మిస్టేక్ కాదు, పెద్ద మిస్టేకు చిన్న ఆలోచనతో చేయటం వల్ల. ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ వాళ్ళ తల్లి మృతదేహం దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, నేను నీకు తోడుగా లేకుండా ఉన్నానమ్మా, నా వల్ల కాలేదు, నేను చేసిన తప్పుకు నాకు క్షమించు అంటూ గుండెలు అవసిపోయేలా ఏడుస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళు కూడా ఎంత మంచి లైఫ్ రా, ఇది ఎలా పాడు చేసుకున్నావేంటి అంటూ అతన్ని ప్రశ్నిస్తున్నట్టే చూస్తున్నారు. కానీ అతని వేదన, ఆవేదన అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. తల్లి కళ్ళ ముందు శవమై పడి ఉంది, తన ఆ జర్నీలో లేడు చివరి నిమిషాల్లో అన్నది ప్రతి ఒక్క బిడ్డని జీవితాంతం తలచివేస్తూనే ఉంటుంది. ఇటువంటి సందర్భంలో నాకు అర్థమైన కారణం ఏంటంటే, ఫన్ బకెట్ భార్గవ్కి ఇప్పుడు ఎవరైతే బండి భగీరథ్కు ఇద్దరికి ఏంటి తేడా? ఇద్దరిపైన పడింది పోక్సో కేసే. ఇద్దరు మైనర్ అమ్మాయిలపైన దాడులు చేశారు. ఇద్దరిపైన సేమ్ కేసు పడింది. కానీ ఫన్ బకెట్ భార్గవ్ అనే వ్యక్తి దగ్గర డబ్బు లేదు కాబట్టి తను జైల్లో మగ్గుతూ ఉన్నాడు. కానీ అధికారము, డబ్బు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బండి సంజయ్ కుమారుడు బయటకు వచ్చి బెయిల్ మీద కూర్చున్నాడు. అంటే వ్యవస్థల్లో తేడా మీరు గమనించండి. డబ్బుతోనే సర్వం జరుగుతూ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుక్కి ఉన్న ఫలంగా శిక్ష పడాలని నేనైతే అనుకోవట్లేదు. తప్పు చేసినప్పుడు ఇద్దరికి న్యాయం ఒకే విధంగా ఉండాలి కదా. బండి భగీరథకి, ఫన్ బకెట్ భార్గవ్కి ఏంటి తేడా నేను అడుగుతూ ఉన్నా. ఇలాగే పోక్సో కేసులో చాలామంది జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. కానీ బండి భగీరథ ఎలా బయటకు వచ్చాడు? డబ్బులు ఎవరు ఎంత తీసుకున్నారు? దీని వెనక అసలు ఎవరు నడుస్తూ ఉన్నారు? ఈ కేసు ఇద్దరికి ఒకే రకంగా శిక్ష ఎందుకు పడతలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. మనం గమనించవలసింది, అక్కడ తల్లిని కోల్పోయి ఏడుస్తున్న ఒక కుర్రాడు, ఇక్కడ తండ్రి పక్క నుండి కాపాడుకుంటున్న ఒక కొడుకు. వీళ్ళిద్దరూ మధ్య ఉన్నది కేవలం ఫైనాన్షియల్గా, అధికారికంగా ఉన్న తేడా తప్పించి కేసు ఒకటే, కోర్టు ఒకటే, రాజ్యాంగము ఒకటే, శిక్ష ఒకటే ఉండాలి. కానీ ఈ తేడా మీరు గమనించాలి. పాపం ఫన్ బకెట్ భార్గవం చూస్తుంటే నాకైతే చాలా బాధేస్తుంది. అతను ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడుస్తున్నాడు. రాబోయే రోజుల్లో శిక్షలు అందరికీ ఒకే విధంగా ఉండాలని, కోర్టులు కనీసం మానవతా విలువలతో కాకపోయినా రాజ్యాంగబద్ధమైనటువంటి ఐపీసీ సెక్షన్స్ కానీ, బిఎన్ఎస్ సెక్షన్స్ కానీ ఏముంటే వాటిని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.